హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరియల్ సారిక. వీళ్ళందరూ నా చెడివడి ఫ్రెండ్స్ అనమాట. జోష్న ఇంకా రుచిక. వీళ్ళు ఎందుకు వచ్చారంటే, మేము మా 10th వరకు మాతో చదువుకున్న మా స్కూల్మేట్ మహేష్ పెళ్ళికి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ విశ్వక్సేన్ రీట్రీట్ అని కోయడాలో ఉంది ఇది. సో అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత రిసార్ట్ అయితే అద్దరిపోయింది, చాలా బాగుంది. అండ్ మేము సగం సగం రెడీ అయ్యి రావడం వల్ల ఇక్కడికి వచ్చాక మేము రెడీ అవ్వాలి అని అనుకున్నాము. ఎండలో మళ్ళీ దూరం ట్రావెల్ చేయాలి కదా. సో రూమ్ అయితే మాకు అలాట్ చేశారు, చాలా బాగుందన్నమాట. గ్రీన్ రూమ్ అంటే సపరేట్ ఇంకా మాకు. అండ్ ఇట్లా సింపుల్గా రెడీ అయ్యి అనమాట, క్రాప్ టాప్ వేసుకొని. కొంచెం సంగీత్ కదా, ఇదైతే బాగుంటుందని. అండ్ బయట చూస్తే ఇంకా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి నైట్ కోసం. అండ్ ఇప్పుడంతా డే టైం అనమాట. గేమ్స్, ఒక యాంకర్ ఉందన్నమాట. అట్లా కొన్ని గేమ్స్ ప్లాన్ చేశారు. ఇంకా డోల్, పంజాబీ డోల్, కొంచెం డ్యాన్స్ ఉందన్నమాట. అట్లా అట్లా ప్లాన్ చేశారు. ఇదే అనమాట ఏరియా. మేము ఆ ఏరియాకి వచ్చేసాము. గ్రూమ్ టు బీ అనమాట మహేష్ వాడే. సో రాజస్థానీ థీమ్లో ఉంది. వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అమ్మాయి పేరు చందన అనమాట, తనే డిజైన్ చేసింది. వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ప్రిటీ అనిపించాయి నాకు అవుట్ఫిట్స్. సింపుల్ అండ్ వెరీ ఎలిగెంట్, చాలా బాగున్నాయి చూడ్డానికి. సో మేము ఇంకా రీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డోల్ జరిగిందనమాట, పంజాబీ డోల్. నేనైతే ఫుల్ హ్యాపీ ఉండే నాకు ఇచ్చేసరికి. కానీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు, అయిపోగొట్టాలి అని అనుకున్నాను. సో ఐ ఫెల్ సో హ్యాపీ. जब तक आप डांस नहीं करोगे। ఈ కృష్ణుడి ప్లేస్ అయితే చాలా కూల్ అండ్ కామ్గా, చాలా బాగుండే, పీస్ఫుల్గా చూడడానికి. అండ్ మమ్మల్ని అందరినీ, గర్ల్స్ అందరినీ గ్యాదర్ చేసి డ్యాన్స్ చేయమన్నారు అనమాట. మేము చాలా ట్రై చేసాము ఫస్ట్, కానీ మాకు అందరు కొత్తవడం వల్ల ఎక్కడో మూలకి వేసుకోవాల్సింది. అందరూ వేస్తుంటే మేము ఎక్కడో మూల కొట్టుకుంటూ వేసుకుంటున్నాం అనమాట వెనక. ఆ డ్యాన్స్ తర్వాత వచ్చిన యాంకర్ మాకుతో కొన్ని గేమ్స్ ఆడిచ్చిందనమాట. లాస్ట్కి చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ గేమ్ ఈ బెలూన్ అనమాట. అందరి చేతిలో బెలూన్స్ పట్టుకోవాలి, కానీ వన్ హ్యాండ్తో వేరే వాళ్ళ బెలూన్ పగలగొట్టాలి. అండ్ పగలగొట్టిన వాళ్ళు అవుట్ అనమాట. వాళ్ళు ఇంకెవరు బెలూన్ పగలగొట్టద్దు, అది రూల్. ఈ ఆంటీ వాళ్ళ డాటర్ గెలిచిందనమాట లాస్ట్కి. ఇట్ వాస్ ఫన్, చాలా మంచి టైం ఉండే. నెక్స్ట్ ఈ గేమ్ బాయ్స్కి పెట్టారనమాట. అండ్ ఇదేంటంటే వాళ్ళ చేతిలో ఉన్న కర్రని బ్యాలెన్స్ చేయాలన్నమాట. 1 2 3 అంటే ఉన్నవాళ్ళు ఆ ప్లేస్ నుంచి నెక్స్ట్ ప్లేస్కి షిఫ్ట్ అయ్యి వేరే వాళ్ళ కర్రని పట్టుకోవాలి. సో అది గేమ్ అనమాట. ఈ గేమ్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి.
నెక్స్ట్ అయితే టగ్ ఆఫ్ వార్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. గర్ల్స్ సైడ్ వచ్చిన ఫ్రెండ్స్ అందరూ గర్ల్స్ సైడ్, బాయ్స్ సైడ్ ఉన్న వాళ్ళందరూ బాయ్స్ సైడ్ అనమాట. మేము వచ్చింది బాయ్స్ సైడ్ అయినా కూడా గర్ల్స్ సైడ్ వెళ్ళి ఆమెకి హెల్ప్ చేసాం అనమాట చందనకి. ఇట్ వాజ్ వెరీ ఫన్, చాలా ఫన్ ఉండే మాకు చేసేటప్పుడు. ఈ గేమ్ ఏంటంటే మొత్తం బాయ్సే, ఇద్దరు బడ్డీస్ ఉండాలన్నమాట బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. సో 1, 2 చెప్పుకోవాలి. అది ఒకరు ఇంగ్లీష్లో చెప్పాలి, ఒకరు తెలుగులో చెప్పాలి. గేమ్ అది 1 అంటే 2, ఆ తర్వాత 3 అంటే 4 ఇట్లా చెప్పాలి. నాకే ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది, చాలా ఫన్ ఉండే ఇది. వీళ్ళు గెలిచారనమాట లాస్ట్కి. ఇంకా దాని తర్వాత వీ హెడెడ్ టు లంచ్ అనమాట. అప్పటికి లేట్ అయిపోయింది, ఒక 3 అవుతుందేమో ఆ టైంకి. అండ్ వెజ్లో ఏంటంటే నేను వెజిటేరియన్ కాబట్టి నాకు పాలకూర పప్పు ఇంకా గుత్తొంకాయ సాంబార్ ఉండే అనమాట. చాలా బాగుండే. గుత్తొంకాయ నాన్ వెజ్ కన్నా బాగుందంటే నా ఫ్రెండ్స్ చెప్పారు యాక్చువల్లీ. ఆ తగ్గవ్వరు ఆడేవారికి నా జుట్టు అంతా చింపిరి అయిపోయింది అనమాట. నా మోహన్ చూడండి ఎట్లుందో. ఎంతో ఆశతో గుత్తొంకాయ వేసుకున్నా కానీ నేను ఫస్ట్ పాలకూర పప్పు ట్రై చేశాను అనమాట. నాకు చేయికి దగ్గరగా ఉండేది అందుకే. ఒకసారి నేను పెట్టుకోలేదు చూడు, బయటకు వచ్చిన పిల్ల మహేష్ చేసింది. మేము సడన్గా రూమ్ దగ్గరికి వచ్చేసరికి ఎవరో పెద్ద గ్రూప్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట డ్యాన్స్. సో అప్పుడు మాకు అర్థమైంది సంగీత్కి వీళ్ళందరూ అసలు ప్రాక్టీస్ చేయలేదు, అందరూ ఆఫ్టర్నూనే చేస్తున్నారని. సో అప్పుడే మేము గ్రూప్ ఫామ్ అయిపోయాయి అనమాట. ఎక్కడెక్కడి నుంచో, వీళ్ళు అసలు మాకు పరిచయం కూడా లేదనమాట. ఇక్కడ దీక్ష ఇంకా మోనికా వచ్చారనమాట మా గ్రూప్లోకి. ఎమర్జెన్సీ డ్యాన్స్ గ్రూప్ అని చెప్పొచ్చు దీన్ని. చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే. మళ్ళీ ఇంకోసారి కలిస్తే ఇంకా హ్యాపీ, కానీ చూడాలి మళ్ళీ పెళ్ళికన్నా కలుస్తామో లేదు. అక్కడ ఫ్రీగా జాతకం కూడా చెప్తుండే అనమాట. మేము ఊరికే సరదాగా అందరం చెప్పించుకున్నాము. మా జోష్న చెప్పించుకుంటుంది ఇప్పుడు. ఈ ఎంట్రీ జరుగుతుండగానే నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చిందనమాట. ఐ వెంట్ టు పిక్ హర్, మాధురి తన పేరు. చాలా రోజులు అయిపోయింది తను చూసి. తర్వాత మేము కూడా ఒక గ్రూప్ డ్యాన్స్ ఇచ్చామన్నమాట. చాలా బాగా వచ్చింది. అప్పటికప్పుడే ప్రాక్టీస్ చేసాం, కానీ ఇది ఆఫ్టర్నూన్ నుంచి అయింది. నెక్స్ట్ సడన్గా క్యాట్ వాక్ అన్నారనమాట. ఈ పర్ఫార్మెన్స్ తర్వాత క్యాట్ వాక్ అయింది. అది మాత్రం క్రేజీ ఉండే అసలు అప్పటికప్పుడు.
తర్వాత ఫ్రెండ్స్ అందరం కూర్చొని మళ్ళీ జాతకాలు చెప్పించుకున్నాం అనమాట. చాలా ఫన్నీ ఉండే. నా గురించి అయితే ఏదేదో చెప్పిండు ఆయన. ఇంకా కాసేపు అయిన తర్వాత అక్కడి నుంచి అందరం తిని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట. అంతే. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు హక్కున మటాటా, డోంట్ వరీ, బీ హ్యాపీ. బాయ్ బాయ్.